సంక్షిప్త మహాభారతం 8వ భాగం. కీచకుని దౌష్ట్యం. ధర్మాత్ములను జగద్విదిత తేజులను అయిన పాండవులు తమ భార్యా సహితంగా సకల జనులకు అజ్ఞాతంగా ఆ విరాటుని కొలువులో కాలం గడుపుతున్నారు. అజ్ఞాతవాసం ఇంకా కొన్ని దినాలలో ముగిసిపోతుంది అనగా మత్స్యపతి మరిది అతని సేనానీయును బలగర్వితుడును సింహబలుడనే బిరుదు గలవాడును అయిన కీచకుడు అనే సూతకుల జాతకుడు తన అక్కను చూడటానికి వచ్చాడు. తన అక్క దగ్గర ఉన్న పాంచాలిని చూసి ఆశ్చర్యపోయాడు. అతని మనసు ఆమె పొందు కోరింది. అందుచేత ఆమెను గూర్చి తన అక్కను అడిగాడు. ఆమె తన తమ్ముని మనసు పసిగట్టి బాధపడి మాట మార్చింది. అప్పుడు ఆ దుర్మార్గుడు సైరంధ్రి దగ్గరకు వచ్చి తన మనోభిప్రాయాన్ని చెప్పాడు. ఆమె కోపంతో తన భర్తల శక్తి సామర్థ్యాలు చెప్పి భయపెట్టింది. కీచకుడు తిరిగి సుదేశ దగ్గరకు వచ్చి తనకు సైరంధ్రి మీద ఉన్న మోహాన్ని చెప్పగా ఏ విధంగానైనా ఆ సుందరి తన కోరిక తీర్చే విధంగా చేయమని వేడుకున్నాడు. అప్పుడు ఆమె తమ్మునితో ఆయువుని ఐశ్వర్యాన్ని కీర్తిని పోగొట్టే పరసతీ సంగమం ధర్మ మార్గాన నడిచేవాళ్ళు వదిలిపెట్టకపోవడం అవివేకమవుతుంది. ఆమెకు బల విక్రమ సంపన్నులైన 5 గంధర్వ పతులున్నారు. వాళ్లను తలుచుకుంటే నువ్వు ఏమైపోతావో అని భయం వేస్తోంది అంది. ఆమె మాటలకు ఆశ్చర్యపడుతూ ఆమె కాళ్ల మీద పడి ఏ విధంగానైనా తన కోరికే తీరే ఉపాయం చూపమన్నాడు. ఆమె కొంత తడవు ఆలోచించి తుదకు ఒప్పుకొని నువ్వు ఇక్కడ ఉండొద్దు, వెళ్ళిపో అని పంపించి వేసింది. ఆ దుర్మదుడు ముదితుడై తన నివాసానికి వెళ్ళి ద్రౌపది రాక కోసం ఎదురుచూస్తూ ఉన్నాడు. అంతఃపురంలో ఉన్న సుదేష్ణ ద్రౌపదిని పిలిచి తనకు చాలా కోరికగా ఉంది కాబట్టి కీచకుడి ఇంటికి పోయి కళ్ళు తీసుకుని రమ్మని నిర్బంధించింది. ద్రౌపది ప్రమాదాన్ని శంకించి వెళ్ళనని చెప్పినప్పటికీ రాణి నిర్బంధం వల్ల భయంతో కాళ్ళు తడబడుతూ ఉండగా కీచకుడి ఇంటికి బయలుదేరింది. సర్వసాక్షి అయిన సూర్యుణ్ణి చూసి, ఓ సూర్యభగవానుడా, నేను పాండుపుత్రులకు తప్పని మనంబు కలుగుదానను అవుదనేని కీచకుని దశ నాకెట్టి కీడును కలగకుండా రక్షించు అని ప్రార్థించింది. ఆ నీరజాక్షి పాతివ్రత్యానికి భంగం రాకుండా కాపాడటం కోసరం ఆ క్షణంలోనే ఒక రాక్షసుని వినియోగించాడు. వాడు అదృశ్యాకారంతో ఆమె వెంటనే వెళ్తున్నాడు. ద్రౌపది కీచకుని సంతోష సంభ్రమాలతో ఎదురొచ్చి ఆమె వచ్చిన కారణం అడిగాడు. ఆమె మదిరారసం కోసరం వచ్చిందని తెలుసుకుని ఇతరుల చేత మదిరారసాన్ని సుదేష్ణకు పంపవచ్చునంటూ ఆమెను పట్టుకున్నాడు. అప్పుడు తన్ను కాపాడటానికి వచ్చిన రాక్షసుని బలం తన్ను పొంది ఉండుట వల్ల ఆ ద్రుపద రాజపుత్రి కీచకుని చేయి విదిల్చుకొని వానిని నేల మీదికి పడదోసి విరాటుని బయలు కొలునిచ్చు చోటుకు పరిగెత్తుకుని వచ్చింది. నీచుడైన కీచకుడును లేచి కోపంతో ఆమెను తరుముతూ వచ్చి నిర్దయతో తన్ని రక్కసునిచే అతడు నేల మీద తోయబడి ఆయాసపడుతున్నాడు. ఆ కొలువులో ధర్మరాజుతో ఉన్న భీమసేనుడు పాంచాలికి జరిగిన అవమానం అంతా చూసి కీచక విరాటాదుల పని పట్టాలని మహాకోపంతో దగ్గరలో ఉన్న ఒక మహావృక్షాన్ని చూసి అన్నవంకకు చూశాడు. ధర్మరాజు తన తమ్ముణ్ణి చూపులతోనే వారిస్తూ ఇతరులకు అన్ని విధాలా ఉపయోగపడే వృక్షాన్ని వంటకట్టలకు వాడవచ్చునా అని గూఢార్థంగా అన్నాడు. ద్రౌపది సభలోనికి వచ్చి తన భంగపాటు అంతా విరాటునకు సభ్యులకు విన్నవించుకుంది. విరాటుడు కీచకుని శాంతవచనాలతో వెనక్కి పంపించేశాడు. సభాసదులంతా ద్రౌపది భంగపాటుకు బాధపడ్డారు. కంకుబట్టు ఆమెతో, నీ భర్తలైన గంధర్వులు తమకు దరి అయినప్పుడు దుష్టుల్ని దండించగలరు అన్నాడు. ద్రౌపది దీనభావంతో సుదేష్ణ దగ్గరకు వెళ్ళి జరిగింది చెప్పి వానికి శిక్ష విధించమంది. తన పగ తీర్చడానికి బలవంతులకు పతులు గంధర్వులు తనకు గలరని ద్రౌపది అన్నప్పుడు అక్కడ ఉన్న సుదేష్ణాది స్త్రీలందరూ భయపడి కీచకునికి చావు తప్పదని అనుకున్నారు. ఆ రాత్రి ద్రౌపదికి నిద్ర పట్టలేదు. అర్ధరాత్రి వేళ లేచి వంట ఇంటిలో నిద్రపోతూ ఉన్న భీముడి దగ్గరకు వెళ్ళి సద్దు కాకుండా మేల్కొల్పింది. తనకు జరిగిన పరాభవం అంతా చెప్పుకుని ఏడుస్తూ కీచకుడిని చంపకపోయినట్లయితే తనకు ఆత్మహత్యయే శరణ్యమంది. వృకోదరుడు ఆ తలోదరిని ఓదార్చి కీచకుడిని చంపటం ఒక ఘనకార్యం కాదు, ఆ పని ఇతరులకు తెలియకుండా చెయ్యాలి, లేకపోయినట్లయితే మొదటికే మోసం వస్తుంది. అజ్ఞాతవాసం చివరి నెలలో మనమున్నాం, అది ముగిసిందంటే నీ దుఃఖాలన్నీ తొలగిపోతాయి. ఓర్పు వహించటం మంచిది. రేపు మరలా కీచకుడు నీ దగ్గరకు వస్తాడు.
నువ్వు వాడి కోరికకు అంగీకరిస్తున్నట్లు నటించు. రాత్రి బృహన్నల ఉండే నాట్య రంగానికి వస్తానని చెప్పి రాత్రి ఒంటరిగా అక్కడికి రమ్మని చెప్పు. అప్పుడు వాడు నాతో పడే పాటలు నువ్వే చూస్తావు. ఇక తెల్లవారొస్తోంది, నువ్వు ఇక్కడ ఉండకూడదు, ఇతరులకు తెలియకుండా నీ పడక దగ్గరికి వెళ్ళు అని పంపించి వేశాడు. ద్రౌపది భీముని మాటల వల్ల మనసు కుదుటపరుచుకొని తన గదికి వెళ్ళిపోయింది. సూర్యోదయం అయ్యాక ఎప్పటి మాదిరిగానే తన పనులు చేసుకుంటూ ఉంది. మదోన్మత్తుడైన కీచకుడు తన తావులో ఉండలేకపోయాడు. కంగారుగా అలంకరించుకొని పాంచాలి దగ్గరికి వచ్చి ఆమెను మళ్ళీ పట్టుకోబోయాడు. ఆమె మెత్తబడినట్లు నటిస్తూ, కంగారు పడకు, రాత్రి ఏకాంతంగా నృత్యశాలకురా, నీ కోరిక తీరుతుంది అంది రహస్యంగా. కీచకుడు అది యథార్థమే అనుకుని తన ఇంటికి పోయి మాయారవి ఏలకృంకడో అని రాత్రివేళ వరకు ఎదురు చూస్తున్నాడు. ద్రౌపది రహస్యంగా భీముడికి జరిగిందంతా చెప్పింది. భీమునిలో సమరోత్సాహం కలిగింది. ఇంతతో సూర్యాస్తమయం అయింది. కటిక చీకటి అన్ని చోట్ల అలుముకుంది. భీముడు ద్రౌపది సహితంగా నాట్యశాల చేరుకున్నాడు. సింహబలుడు రానే వచ్చాడు. చీకటిలో అక్కడ ఉన్న మంచాన్ని తడిమి చూశాడు. సైరంధ్రియే ఆ మంచం మీద పరుండి ఉందనుకుని నా అదృష్టం వల్ల నిన్ను పొందగలుగుతున్నాను అంటూ ఏవేవో నోటికి వచ్చినట్లు మాట్లాడుతున్నాడు. భీముడు కోపంతో లేచి తలబట్టుకొని వంచాడు. కీచకుడు వాడు గంధర్వుడై ఉంటాడనే తలంపుతో భీముణ్ణి నేల మీదికి తోచి మోకాళ్లతో వాని వీపు నొక్కాడు. దెబ్బతిన్న తాచుపాములా భీముడు వాడితో పోరాటం మొదలుపెట్టాడు. వాళ్ళిద్దరూ వేర్వేరు ఉద్దేశాలతో సమయభంగం అవుతుందేమో అనే భయంతో చప్పుడు కాకుండా మల్లయుద్ధం చేస్తున్నారు. భీముడు కీచకుని పొడిచి చంపి పీనుగుని వికృతంగా ముద్ద చేసి కాళ్ళు చేతులు వాడి శరీరంలో దూర్చి ద్రౌపదికి వాడి చావును తెలియచెప్పి శవాన్ని చూపించి ఇంకా ఇక్కడ మనం ఉండకూడదని చెప్పి తన చోటికి వెళ్ళిపోయాడు. ఉపకీచకుల వధ. అప్పుడు ద్రౌపది నర్తనశాలలోంచి బయటకు వచ్చి అక్కడున్న కావలి వాళ్లకు నీచుడైన కీచకుని చావును గురించి చెప్పింది. వాళ్ళు కీచకుని తమ్ముళ్ళైన ఉపకీచకులు అనే 107 సుతులు వచ్చి గంధర్వుడి చేత చంపబడి రూపురేఖలు తెలియకుండా చచ్చిపడి ఉన్న కీచకుని చూసి శోక విస్మయాలు పొందారు. వాళ్ళు తమ దగ్గరలో ఉన్న సైరంధ్రిని చూసి కోపంతో ఆమెను పట్టుకున్నారు. కీచకునితో పాటు ఆమెను కూడా కట్టి కాల్చివేసినట్లయితే మదోన్మత్తుడై చచ్చిన తమ అన్నకు ఆత్మశాంతి కలుగుతుందని నిర్ణయించుకున్నారు. విరాటునకు తాము చేయదలుచుకున్న పనిని గూర్చి చెప్పి దయ లేకుండా పాంచాలిని సూతశవంతో పాటు కట్టివేసి శ్మశాన భూమికి తీసుకుని పోయారు. అప్పుడు ద్రౌపది దుఃఖంతో జయ జయంత విజయత్సేన జయద్బల నన్ను రక్షించండి అంటూ ఎలుగెత్తి ఏడవడం మొదలుపెట్టింది. ఆమె ఆర్తనాదం భీముడి చెవిలో పడింది. వెంటనే భీముడు వేగంగా మారుత్రోవలో ప్రేతవనానికి చేరుకొని ఒక పెద్ద వృక్షాన్ని పెకిలించి దానితో ఉపకీచకుల్ని ఎదిరించాడు. వాళ్లంతా భయపడి ద్రౌపదితో కట్టిన కీచకుని శవాన్ని వదిలిపెట్టి పట్టణంలోనికి పారిపోవడానికి చూశారు. కానీ భీముడు వారినందరినీ చంపివేసి శాంతపడి పాంచాలి కట్లు విప్పివేసి ఆమెను సుదేశ దగ్గరికి పంపేశాడు. తాను వేరొక మార్గం గుండా వంటిల్లు చేరుకున్నాడు. విరాటుడు ఉపకీచకుల దుర్మరణం గురించి విని తన భార్యతో సైరంధ్రిని మంచి మాటలతో మన దేశం విడిచి వెళ్ళేటట్లు చేయటం మంచిదని చెప్పి వెళ్ళాడు. ద్రౌపది ఉదయాన్నే స్నానం ముగించుకొని రాజమార్గం గుండా సుదేశ దగ్గరికి వెళ్తోంది. ప్రజలంతా ఆమెను చూసి పులిని చూసిన లేళ్ల మాదిరిగా భయభ్రాంతులయ్యారు. సుదేష్ణ తన సోదరులు మరణించారనే దుఃఖంలో ఉంది. సైరంధ్రి ఆమె వద్దకు వచ్చి నిలబడింది. ఆమెలో ఏ విధమైన మార్పు లేదు. ఎప్పటి వలె వచ్చి తన దగ్గర నిలిచి ఉన్న పాంచాలిని ఆ దేవి చూసి సంభావించి తన దగ్గర కూర్చుండపెట్టుకొని, అమ్మా, నువ్వు చక్కని దానివి, నువ్వు ఇక్కడ ఉంటే మళ్ళీ ఎవరికి ఏ కీడు జరుగుతుందోనని రాజు భయపడి నేను నీకు ఇష్టమైన చోటికి పొమ్మని చెప్పమన్నారు. బిరుదు గల మగలున్నారని తరిమిడి చంపింప చూస్తూ ఉంటావు. ప్రజలు నీ వంకకు రావటానికే భయపడుతున్నారు. అందువల్ల మా పురాన్ని రాష్ట్రాన్ని వదిలి ఎక్కడికైనా వెళ్ళిపోమని కోరుకుంటున్నాను అంది. అప్పుడు ద్రౌపది ఇంకా 13 దినాలు మాత్రం ఈ పురంలో తాను ఉండటానికి సమ్మతించమని సుదేష్ణను వేడుకుని ఉపకారులైన తన భర్తల వల్ల రాజునకు మేలు గావించుకున్నట్లు చెప్పింది. కాదంటే ఏ ప్రమాదం ముంచుకొస్తుందోనని విరాటాంగన భయపడి సరే అంది. ద్రౌపది కూడా ఎప్పటి విధంగానే అంతఃపురంలో కాలక్షేపం చేస్తోంది. దక్షిణ గోగ్రహణం. పాపాత్ముడైన సుయోధనుడు పాండవాజ్ఞాతవాసాన్ని భంగం చేయాలనే తలంపుతో
అనేక మంది చారుల్ని దేశాలు పంపించాడు. వాళ్ళు అన్ని దేశాలు తిరిగి పాండవుల జాడ తెలుసుకోలేకపోయారు. తిరిగి వచ్చి విషయాన్ని రారాజుకు నివేదించుకున్నాడు. పాండవులు ఎక్కడా కనిపించకపోవటం వల్ల వాళ్ళు చనిపోయి ఉంటారని చెప్పారు. విరాట నగరంలో సింహబలుడు ఒక ఆడదాని కారణంగా గంధర్వుల చేత ఘోరమైన చావు చచ్చాడని, వాడు చచ్చిన రాత్రియే వాడి తమ్ముళ్ళైన ఉపకీచకులంతా చనిపోయారనే వార్త కూడా చెప్పారు. నాగేంద్ర కేతనుడై దుర్యోధనుడు తన మంత్రులతో సమాలోచనలు జరిపాడు. కర్ణుడు తగిన వేషధారుల్ని వెతకటానికి పంపితే పాండవుల జాడ తెలియగలదన్నాడు. దుశ్శాసనుడు చచ్చిన వాళ్ల కోసం వెతకవలసిన పని లేదన్నాడు. పరిచారకులైన గాంగేయ కుంభజులు దైవ మానుష సంపన్నులైన పాండవుల కేకీడును జరిగి ఉండదని, ధర్మనందనుడున్న రాజ్యం పుణ్య సమృద్ధిచే విలసిల్లుతూ ఉంటుందనియు, గోవులు విస్తారంగా పెరిగి ఎల్లప్పుడూ ఎక్కువ పాలు ఇస్తూ ఉంటాయనియు, అవసరమైతే అటువంటి దేశానికి వారిని వెతకటం కోసరం పంపించటం మంచిదని అన్నారు. దుర్యోధనుడు చారుల మాటలు తలంచుకొని కీచక, భీమసేన, శల్య, హలధరులు సమాన బలం గలవారై ఉండటం వల్ల ఒండరులు గెలవగలరు, ఇతరులు వాళ్లను చంపలేరు. విరాట నగరంలో కీచకుడు భీముని చేతిలోనే అస్తమించి ఉండొచ్చు. ఆ సతి ద్రౌపది అయి ఉండొచ్చు. ఒక్కడే ఆ సూతకులాన్నంతా నిర్మూలించడం చూస్తే గంధర్వులు అనే వంకతో రహస్యంగా భీముడు గర్వాంధమతి అయిన సూతుణ్ణి సభాధరంగా చంపి ఉంటాడు. ఇది ఇతరులకు సాధ్యం కాదు. భీష్ముడు చెప్పినట్లు ఇప్పుడు మత్స్యరాజ్యం అతి ఉజ్వలమైన వైభవంతో ఉంది. అందువల్ల పాండవులు అక్కడనే ఉండి ఉండవచ్చు. కాబట్టి మనం ఇప్పుడు విరాటుని మీదకి వెళ్ళి అతని గోధనాన్ని అపహరించినట్లయితే ధర్మతనయాదులు మన మీదికి వచ్చి బయల్పడతారు. వారికప్పుడు సమయభంగం చెప్పి తిరిగి అరణ్యవాసానికి పంపించవచ్చు. మీ అభిప్రాయాలేమిటో చెప్పండి అని అన్నాడు. అందరూ కురుపతి మాటలకు అంగీకరించారు. మొదట త్రిగర్త ఆధిపతి అయిన సుశర్మ తన సేనలతో విరాటుని మీదకి వెళ్లే విధంగానూ, మర్నాడు కురుబలంతో దుర్యోధనాదులందరూ భీష్మ, ద్రోణ, కృప, అశ్వత్థామ, కర్ణాది వీరులతో దాడి వెళ్లేటట్లు నిర్ణయించారు. అందరూ సేనలను కూర్చుకుంటూ తగిన సన్నాహాలు చేస్తూ ఉంటే పాండవులు అజ్ఞాతవాస సంవత్సరం గడిచిపోయింది. దానినెవ్వళ్ళు గమనించలేదు. సుశర్మ త్రిగర్త సేనలతో విరాటనగరం మీదికి వెళ్ళి దక్షిణ దిక్కున ఉన్న గోగనాల్ని పట్టుకున్నాడు. వాటిని కాపాడే గోపాలురు భయంతో పారిపోయి వచ్చి జరిగిందంతా విరాటరాజుకు చెప్పారు. విరాటుడికి చాలా కోపం వచ్చింది. వెంటనే తన సైన్యాన్ని సిద్ధం చేసుకున్నాడు. కంకుబట్టు, వలలుడు, దామగ్రంథి, తంత్రీపాలుడు కూడా అతనితో వెళ్ళారు. అందరూ కలిసి త్రిగర్త సేనల్ని ముట్టడించి వాడి బాణాల వర్షం కురిపించారు. దానితో త్రిగర్తులు రెచ్చిపోయి విరాటుని సైన్యాల్ని తరుముటకు గట్టి ప్రయత్నం చేశారు. సుశర్మకి విరాటుని మీద పడి అతడి రథాన్ని ముక్కలు ముక్కలు చేసి విరాటుణ్ణి పట్టుకుని తన రథం మీద పెట్టుకున్నాడు. విరాటుడు సేనలు హాహాకారాలు చేస్తూ కాలికి బుద్ధి చెప్పే స్థితికొచ్చారు. అప్పుడు ధర్మరాజు భీముడితో విరాటుణ్ణి విడిపించమని చెప్పాడు. కవలలు సహాయంగా వెళ్ళారు. వాళ్ళంతా కలిసి పరబలాన్ని నుగ్గు చేశారు. సుశర్మ రథం మీది కూరికి వాణ్ణి బంధించి గోవుల్ని వెనక్కి మళ్లించి భీముడు ధర్మరాజు దగ్గర అవాక్షూరుడు ఆయుధాల్ని రథంలో వదిలేసి రథంలోంచి క్రిందికి పారిపోతున్నాడు. అర్జునుడు వాణ్ణి పట్టుకుని తీసుకుని వచ్చి రథం మీద కూర్చుండబెట్టాడు. ఈ జరిగేదంతా కురుసేనలు చూస్తూ ఉన్నారు. ప్రాజ్ఞులైన భీష్మ, ద్రోణాదులు రాకుమారుని వెంటబోయే నపుంసక రూపంతో ఉన్న అర్జునుని చూసి అతడు అర్జునుడే అని సందేహించారు. అజ్ఞాతవాస కాలంలో విరాటుడి దగ్గర పేడిగా ఉండాలని, విరాటుడు దక్షిణగా ఉన్న తన గోవుల్ని కాపాడుకోవటం కోసరం వెళ్ళి ఉండటం వల్ల ఆ పేడిని సారథిగా ఉంచుకుని వచ్చి అతని పరాక్రమం తెలియక భయపడి పారిపోతున్నాడని తమలో తామనుకున్నారు. అప్పుడు ద్రోణాచార్యుడు తన శిష్యుడైన అర్జునుడికి అజ్ఞాతవాస వ్రతభంగం జరగదని భీష్మాచార్యుల వారి వల్ల తెలుసుకుని దుర్యోధనాదులతో శివుణ్ణి మెప్పించి పాశుపతాస్త్రం సంపాదించిన అర్జునునితో యుద్ధంలో ఎవ్వరూ జయించలేరు అని అన్నాడు. దానికి కర్ణుడు కటకటా అని ద్రోణాచార్యుని నిందించి అర్జునుని ఓడించగలనన్నాడు. దుర్యోధనుడు రాధేయునితో ఆ వచ్చినవాడు నివ్విచ్చేడే అయి ఉంటే అతని సోదరులతో మళ్ళీ 12 ఏళ్ళు వనవాసం తప్పదని, వేరొకరై ఉంటే యుద్ధంలో చావు దెబ్బలు తింటారని అన్నారు. ఆ మాటలకు అందరూ అంగీకరించారు. ఇంతలో ధనుంజయుడు ఉత్తరుణ్ణి రథం మీద ఉంచుకొని వాడికి ధైర్యం చెప్పి సారథిగా ఉండమని చెప్పి
తాము ఆయుధాలు దాచి ఉంచిన జమ్మి చెట్టు దగ్గరికి చేరుకున్నాడు. ఆ చెట్టు మీద శవం ఆకారంలో ఆయుధాలు పాండవులవని ఉత్తరుడికి చెప్పి వాటిని చూపించాడు. చెట్టు ఎక్కి ఆ కట్టు విడదీసి అందులో ఉన్న గాంధీవాన్ని తీసుకుని రమ్మన్నాడు. ఆ మాటలకి ఉత్తరుడు సందేహిస్తూనే చెట్టెక్కి కట్లు విప్పి ఏ ఆయుధాలు ఎవరెవరో అడిగి తెలుసుకున్నాడు. మహాత్ములైన ధర్మతనయాదులు ద్రౌపదీదేవి అరణ్యాల పాలై ఎక్కడ ఏ కష్టాలు పడుతున్నారో అని బాధపడ్డాడు. వాళ్ళెక్కడున్నారని అడిగాడు. నేనే అర్జునుడిని అని చెప్పి యుధిష్ఠిరాదుల రహస్య చర్య ప్రకారం అంతా సవిస్తరంగా చెప్పి వాడి అనుమానాలు తీర్చాడు. దానితో ఉత్తరుడికి ఎంతో ధైర్యం వచ్చింది. అర్జునునికి మొక్కి గాంధీవ అక్షయ తూణీర ధనుత్రాణ కృపాణాది సాధనాలు అందించాడు. అర్జునుడు తన ఇష్టదేవత ప్రార్థన పురస్సరంగా వాటిని అందుకుని తనకు ఇంద్రుడు ఇచ్చిన కుండలో శష్ని కిరీటాలు ధరించాడు. ఇంతలో అర్జునుడు చెప్పిన విధంగా ఉత్తరుడు రథానికి ఉన్న సింహధ్వజాన్ని జమ్మి చెట్టుకు కట్టి కపిధ్వజాన్ని రథానికి అలంకరించాడు. అర్జునుడు తన శంఖమైన దేవదత్తాన్ని అందుకుని వీరోల్లాసంతో రథం ఎక్కాడు. ఉత్తరుడికి 1000 ఏనుగుల బలం వచ్చింది. అర్జునుడు రథం మీద ఉండగా నాకేం భయం అనుకున్నాడు. రథాన్ని కురువీరులుండే తావుకు నడిపించాడు. అక్కడ భీష్ముడు పాండవుల అజ్ఞాతవాసం మొన్నటితోనే పూర్తి అయిందని, పాండవులతో సంధి చేసుకోవటం ఉత్తమం అని చెప్పాడు. తనకు పాండవులకు ఏ విధంగా చూసినా పొత్తు కుదరదు కాబట్టి యుద్ధానికి సిద్ధపడడం కన్నా మార్గాంతరం లేదని సుయోధనుడన్నాడు. ఇంతలో ద్రోణుడు యుద్ధ తంత్రం ప్రకారం 4వ వంతు సేనలతో రారాజు ముందర పోయేటట్లు గోవుల్ని తోలుకుంటూ కొందరు వెళ్లే విధంగానూ మిగిలిన సగం సేనలతోనూ తక్కిన వీరులంతా యుద్ధానికి సిద్ధంగా ఉండి కవ్వడి చివ్వకు వస్తే అతనిని ఎదిరించే విధంగా నిర్ణయించారు. దానికి గాంగేయుడు అంగీకరించి చతురంగ బలాన్ని ఆ విధంగానే పంచి ఇచ్చి తాను అందరికీ వెనక ఉండి అన్ని సైన్యాల్ని నడిపిస్తున్నాడు. కిరీటి కురుబలాన్ని చేరుకున్నాడు. వ్యూహమంతా గమనించాడు. వెనక ఉన్న మేటి మొనలో రారాజు కనిపించలేదు. పశువులను తేవటం మొదటి పని అని రథాన్ని సేనకు ప్రదక్షిణంగా నడపమని ఉత్తరుడికి చెప్పాడు. వాడు ఆ విధంగా రథాన్ని నడుపుతూ ఉంటే అర్జునుడు గురువులైన ద్రోణుడికి, కృపాచార్యుల వారికి, తాతగారైన భీష్మాచార్యుల వారికి తన నమస్కారాలు క్షేమాలు తెలిపే విధంగా పాదాల వద్దకును చెవుల దగ్గరికి వెళ్లే విధంగా 2 బాణాల వంతున నమస్కార బాణాలు వదిలిపెట్టాడు. మిగతా వాళ్ళు తల ఎత్తి చూడటానికి కూడా వీలు కాని విధంగా ఉగ్ర తేజోమూర్తి అయి సేనతో తలపడకుండగా గోవులున్న చోటుకు పోతున్నాడు. అర్జునుడు ఆ విధంగా వెళ్ళటం భీష్ముడు చూచి అర్జునుడు రారాజు మీదకే పోతున్నాడని కనిపెట్టి రారాజు రక్షణ కోసం సైన్యాల్ని పురికొల్పుతూ తాను కూడా వేగంగా పోతున్నాడు. గోవుల దగ్గరికి చేరుకున్న అర్జునుడు ఆలమందకు సైన్యానికి మధ్యగా రథం పోనిమ్మని ఉత్తరునికి చెప్పాడు. అప్పుడు ఉత్తరుడు సైన్యానికి అడ్డంగా తూర్పు దిక్కుగా రథాన్ని పోనిచ్చాడు. రథం మధ్యకొచ్చింది. ఎదురొస్తూ ఉన్న సైన్యాన్ని తన చేత్తో వారించి అదలించి గాంధీవంతో బాణవర్షం కురిపించాడు. దేవదత్తం పూరించాడు. ఆవులన్నీ బెదిరిపోయి వెనుకకు తిరిగి తోకలెత్తుకొని ముందు అర్జునుడు వచ్చిన మార్గంలో పడి చెలరేగుతూ దక్షిణంగా పరుగులు తీశాయి. గోవులతో పట్టుబడ్డ గోపాలులను తమ గోవుల వెంట పరుగులు తీశారు. ఆవులకు అడ్డం వచ్చే సేనల్ని తన వాడి బాణాల చేత చెల్లా చెదురు చేశాడు. తర్వాత తన రథం దుర్యోధనుడి మీదికి తోలించాడు. వాడికి సహాయంగా ఉన్న భీష్మ, ద్రోణ, కృప, అశ్వత్థామ, కర్ణుడును, దుశ్శాసన, దుర్ముఖ ప్రముఖులైన కురుకుమారులను, శకుని, సైంధవ, బాహ్లిక, సోమదత్తాది వీరులను తక్కిన వాళ్లను తమ తమ సైన్యాలతో గాంధీవిని ఎదుర్కొని భయంకరంగా యుద్ధం చేస్తున్నారు. యుద్ధ భూమిలో రక్తం కాలువలా పారుతోంది. కౌరవ సేనలు భయపడి చేసేది లేక భీష్ముని చాటుకు వెళ్ళిపోయారు. రాజులంతా భయపడి దుర్యోధనునికి చుట్టూ ఉన్నారు. విరాటుడు వలల దామగ్రంథి తంత్రీపాలుల సాహసానికి మెచ్చుకుని కంకుని పరోపకార పరాయణత్వాన్ని పొగిడి నా మత్స్యరాజ్యానికి పట్టాభిషేకం చేస్తానన్నాడు. పాండవాగ్రజుడు విరాటుని బహుమతులు అంగీకరించకుండగా త్రిగర్తాపతిని వదిలిపెట్టమని కోరాడు. విరాటుడు ధర్మరాజు కోరిన ప్రకారమే చేసి తన సేనలతో పట్టణానికి తిరిగి బయలుదేరాడు. ఆ రాత్రి దారిలో ఒక అందమైన చోట విడిది చేశాడు. ఉత్తర గోగ్రహణం. మర్నాడు ఉదయం దుర్యోధనుడు తన సేనలతోనూ భీష్మ, ద్రోణ, అశ్వత్థామ, కర్ణాది మహావీరులతోనూ మత్స్యనగరం మీదికి దండెత్తి వచ్చి ఉత్తర దిక్కులో ఉన్న గోగణాల్ని పట్టుకున్నారు.
ఆలమందల్ని కాపాడే వాళ్లంతా భయపడ్డారు. వాళ్లకు పెద్దయిన గవాధ్యక్షుడు కంగారు పడుతూ నగరానికొచ్చాడు. నగరంలో రాజుగాని వీరులు గాని ఎవళ్ళు లేరు. అంతఃపురంలో మాత్రం రాజకుమారుడైన ఉత్తరుడు ఉన్నాడు. వాడు ఉత్తరుణ్ణి చేరుకొని, ఓ రాజకుమారా, భూమి దద్దరిల్లేటట్లు కౌరవ సేనలు అమాంతంగా వచ్చి మన గోగనాల్ని చుట్టుముట్టాయి. వాళ్లను నీ బాణాల వర్షంలో ముంచివేసి వెంటనే మన ఆలమందల్ని మరలించి తేవటానికి ప్రయత్నించు. రథం సిద్ధం చేయమని ఆజ్ఞాపించు. గట్టి కవచాన్ని తెప్పించు. ధనస్సు, బాణాలు, ముద్గరం, తోమరం, చక్రాయుధం మొదలైన ఆయుధాలన్నీ సిద్ధపరచుకో. మీ తండ్రి అయిన విరాటరాజు నిండు సభలో అందరి ఎదుట నిన్ను మాటిమాటికి పొగుడుతూ ఉంటాడు. నీవు గొప్ప బాహుబలం కలవాడవని, పరాక్రమం కలవాడవని, వంశాభివృద్ధి గావించగలవాడవని, భూభారాన్ని వహించడంలో నేర్పుందని, ప్రజలంతా చేసుకున్న తపస్సు ఫలితంగానే నువ్వు పుట్టావని, ఆపదలో ఉన్న వాళ్లను కాపాడేవాడవని చెప్తూ ఉంటాడు. నువ్వు ఈ సమయంలో మీ నాన్న చెప్పేదానికి సరిపోయేటట్లు నడుచుకోవటం చాలా అవసరం అని పొగిడాడు. ఉత్తరుని ప్రగల్భాలు. ఆడవారి అందరి మధ్య గవాధ్యక్షుడు తన్ను ఆ విధంగా పొగడటం వల్ల ఉత్తరుడు పొంగిపోయాడు. గర్వంతోనూ యుద్ధోత్సాహంతోనూ ఊగిపోయాడు. గవాధ్యక్షుడితో, ఓయి, కౌరవులంతా నన్ను ఎదుర్కొన్నప్పటికీ ఉపాయంతో వాళ్ళందరినీ వశం చేసుకోగలను. క్షణకాలంలో గోగణాల్ని విడిపించగలను. అయితే నాకు తగిన సారథి లేకపోవడం వల్ల చాలా బాధపడుతున్నాను. నేను రథం నడపడంలో నిపుణుడని అనే సారథి ఎవడైనా ఈ పట్టణంలో ఉన్నాడేమో వెతకండి. రథాన్ని నడపడానికి తగిన సారథి ఉన్నట్లయితే శత్రువుల్ని ఎదిరించటం ఎంత పని? కౌరవులు మన గోగణాల్ని దూరంగా తోలుకుపోయారా? ఇది నిజమేనా? తగిన సారథి ఉంటే వెదకండి. గొప్పవాళ్లైన దుర్యోధన, భీష్మ, కర్ణ, కృపాచార్య, ద్రోణాదులు నా విలువిద్యా నైపుణ్యాన్ని చూసి అర్జునుడే వచ్చాడా అని ఆశ్చర్యపడేటట్లు చేస్తాను. నేను కౌరవుల మీదికి వెళ్ళి వాళ్ళను యుద్ధంలో ఓడించి మన గోగణాల్ని విడిపించి తీసుకుని రాకపోయినట్లయితే నన్ను విరాటుడు మిత్రులు, సేనకులు మొదలైన వాళ్ళంతా మెచ్చుకుంటారా అని ఉత్తర కుమారుడు ప్రగల్భాలు పలికాడు. అక్కడికి దగ్గరలో ఉన్న సైరంధ్రి అంతా విని తిన్నగా బృహన్నల దగ్గరకు వెళ్ళి విషయం చెప్పింది. అజ్ఞాతవాసం అయిపోయి ఉండటం వల్ల తాను సారథిగా వెళ్ళేటట్లు చేయమని అర్జునుడు చెప్పాడు. ద్రౌపది వెంటనే ఉత్తరును వెంటబెట్టుకుని ఉత్తరుడి దగ్గరికి వెళ్ళింది. అతడితో బృహన్నల యొక్క సారథ్య నైపుణ్యాన్ని గురించి చెప్పింది. ఇదేమిటి, పేడివాడినా సారథిగా తీసుకొని పోవటం? అబ్బే, ఇది మంచిది కాదు అని ఉత్తర కుమారుడు అన్నాడు. అప్పుడు ద్రౌపది రాజకుమారుడితో, కౌరవ సేనయే కాదు, 3 లోకాలు ఎత్తి వచ్చినప్పటికీ బృహన్నల సారథిగా ఉంటే తేలికగా గెలవవచ్చు. అతని రూపంలో ఏదో కారణం వల్ల మార్పు వచ్చినంత మాత్రాన అతని శక్తి సామర్థ్యాలు ఎక్కడికి పోతాయి? అర్జునుడు కాండవ వనాన్ని దహింపచేయటంలో ఇతడే సారథిగా ఉండటం నాకు తెలుసు అంటూ చెప్పి చివరకు రాకుమారాన్ని అంగీకరింపజేసింది. రాకుమారుడు వెంటనే బృహన్నలను రప్పించాడు. కవచం తొడిగించాడు. సింహధ్వజంతో కూడిన రథం ఎక్కి యుద్ధానికి వెళ్ళటానికి సిద్ధమయ్యాడు. అప్పుడు ఉత్తర బృహన్నలను చూసి యుద్ధంలో కౌరవుల్ని గెలిచి రంగురంగుల పాగా ముక్కలు, బొమ్మల పొత్తికలకు తెచ్చిపెట్టమని అడిగింది. దానికేముంది, ఆ విధంగానే తెస్తాం అంటూ రథం తోలుకొని వెళ్ళాడు. దూరంగా గోవుల్ని తరుముకుంటూ పోతూ ఉన్న కురుసేన కనిపించగానే విరాటపుత్రుడైన ఉత్తర కుమారుడు భయపడి వణికిపోతూ సారథితో, భీష్మ, ద్రోణ, అశ్వత్థామ, కర్ణ, శకుని, జయద్రథ, దుర్ముఖ ప్రముఖులైన యోధాగ్రసుల్ని చూసి ఎదుర్కొనే శక్తి తనకు లేదని, బాణాలతో పరిచయం లేని బాలుణ్ణి అని తెలియక యుద్ధానికి వచ్చానని, రథం వెనక్కి తిప్పి ఇంటికి పోవటమే మంచిదని చెప్పాడు. బృహన్నలు అతనితో, విరోధులు ఆవుల్ని తోలుకొని పోతూ ఉంటే మనం వట్టి చేతులతో వెనుకకు తిరిగిపోతే నలుగురు నవ్విపోతారు. నువ్వు అంతఃపురంలో పడతుల ఎదుట పంతాలు పలికావు. శత్రువులు చూసి భయపడి పారిపోవటం శూరుల లక్షణం కాదు అని అనేక విధాలుగా చెప్పి చూశాడు. ఎంత చెప్పినా వినకుండగా అర్జునుడు ఒంటరివాడై ఉండి కూడా కురువీరులతో భయంకరంగా యుద్ధం చేస్తూ ఉంటే అతని బాణాల ధాటికి ఓర్చుకోలేక కర్ణుడు యుద్ధభూమిలోంచి వెళ్ళిపోయాడు. కృపాచార్యులు విరధుడయ్యాడు. అందర్నీ అన్ని విధాలా బాధిస్తూ రారాజును ఎదుర్కొన్నాడు. అతడు వెన్ను చూపి పారిపోతూ ఉంటే అర్జునుడు అతన్ని వెంబడిస్తూ ఎలుగొత్తి పిలుస్తూ, ఓరి, నువ్వు మేటి దొరవి, పైగా క్షత్రియుడివి, కయ్యంలో పారిపోవచ్చునా? ఇది రణరంగం కానీ జూదశాల కాదు. ఛీ, పోతావేం అని అదల్చి వేళాకోళంగానేసరికి దుర్యోధనుడు తోక తొక్కిన తాచులా కోపంతో తిరిగి వచ్చి అర్జునుడిని ఢీకొన్నాడు.
మిగిలిన వాళ్ళు కూడా అతనికి సాయం వచ్చారు. అతడు తన సోదరుల ప్రతిజ్ఞలు జ్ఞాపకం చేసుకుని వీళ్ళని చంపటానికి ఇష్టపడక అందరి మీద సమ్మోహనాస్త్రం వేశాడు. దాంతో అందరూ మైమర్చి నిద్రించే వాళ్ళలా అయిపోయారు. భీష్ముడు మాత్రం ఎరుకలోనే ఉండగలిగాడు. అర్జునుడు ఉత్తర కుమారి మాటలు జ్ఞాపకం చేసుకుని దుర్యోధన, కర్ణ, ద్రోణ, అశ్వత్థామ, కృపాచార్యుల వారల యుష్ణీషాలు తెమ్మని ఉత్తరుణ్ణి పంపించాడు. అతడు ఆ విధంగానే వాళ్ల తలచీరలన్నీ తెచ్చాడు. ఇంతలో సేనలు, రాజులు తెలివి పొందారు. వెంటనే దుర్మదంతో దుర్యోధనుడు అర్జునుడిని ఎదిరించడానికి సిద్ధపడ్డాడు. అది చూసి గాంగేయుడు అతన్ని వారించి అందరినీ దయతల్చి వదిలిపెట్టిన అర్జునుడు దయాగుణాన్ని వర్ణించి ముందల చీరలేమయ్యాయో చూసుకోమని, వెనుకకు తిరిగిపోవటం మంచిదని హితవు చెప్పాడు. అందరూ అందుకు అంగీకరించి యుద్ధాన్ని మాని వెనుకకు తిరిగిపోయారు. యుద్ధంలో విజయాన్ని పొందిన అర్జునుడు ఉత్తరుని చూసి కౌరవులను గెలవటం, పశువులను మరల్చటం నీ పనే అని చెప్పుకొని నా వివరాలు చెప్పకు అని చెప్పి ఆయుధాలు ముందున చోటనే ఉండేటట్లు పెట్టించి తన కపిధ్వజం స్థానంలో సింహధ్వజం కట్టించాడు. తాను సారథిగా రథం తోలుతూ ఉంటే ఉత్తరుడు రథంలో రథిగా ఉన్నాడు. వీళ్లు రాకకు ముందే ఉత్తరుడు యుద్ధంలో విజయం సాధించొస్తున్నాడని ప్రకటించటానికి గోపాలుణ్ణి పంపించాడు. పాండవాభ్యుదయం. సమర విజయోత్సాహ సంభృత నిభసేనా బృందంతో విరాటరాజు నగరానికి తిరిగొచ్చాడు. ఉత్తరుడు కురుసైన్యం మీదికి ఒంటరిగా వెళ్లటం విని బాధపడుతూ ఉంటే కంకుబట్టు అతనికి బృహన్నల సహాయం ఉంది కాబట్టి జయం పొంది వస్తాడు అనటంలో సందేహం లేదని ధైర్యం చెప్తున్నాడు. ఇంతలో గోపాలుడు వచ్చి రాజుతో సవినయంగా ఉత్తరుడు గోవుల్ని మరల్చటం, కురుబలాన్ని గెలవటం, తిరిగి వస్తూ ఉండటం గురించి విన్నవించుకున్నాడు. అది విని విరాటరాజు సంభ్రమాశ్చర్యములలో మునిగి తన కొడుకు గెలుపు గురించి పట్టణంలో వాళ్ళంతా పొగిడేటట్లున్నట్టు ఆ వీరోత్తమునికి ఎదురు సన్నాహంగా ఉత్తమ కన్యాజనాలు పంపేటట్లును వినియోగించి వేడుకతో కంకుబట్టునితో జూదమాడుతున్నాడు. అతనితో కూడా తన కొడుకు యొక్క పరాక్రమ అతిశయాల గురించి గొప్పగా చెప్పబోయాడు. ఆ మాటలు వింటూ యుధిష్ఠిరుడు ఉత్తరుడు భీష్మాది మహావీరుల్నే జయించి ఉంటే అంతకంటే కావలసిందేముంది, దీనివల్ల మంచి ప్రసిద్ధుడవుతాడు అన్నాడు. ఆ మాటలలో అనుమానం ధ్వనిస్తూ ఉండటం వల్ల విరాటునికి కోపం వచ్చి కంకుణ్ణి ఊరుకోమన్నాడు. కానీ ధర్మరాజు ఊరుకోలేదు. బృహన్నలకు దేవతలనైనా ఎదిరించి గెలిచే శక్తి ఉందని అతడే ఉత్తరుణ్ణి సారథిగా తీసుకుని కౌరవుల్ని తరిమి ఆలమందల్ని గమ్మరించి ఉంటాడని, అతని విజయాన్ని కొనియాడటం ఉచితమని బెదురు లేకుండా అన్నాడు. ధర్మరాజు పేడిని పొగుడుతూ ఉన్నందుకు కోపంతో విరాటుడు తన సారెను విసిరాడు. అది ముఖానికి తగిలి గాయమైంది. అక్కడే ఉన్న పాంచాలి ఆ గాయం నుంచి రక్తం నేల మీద పడకుండా చూచి నీటితో తుడిచి, ఈ మహానుభావుడి రక్త బిందువులు ఎన్ని భూమి మీద పడితే అన్ని సంవత్సరాలు నీ రాజ్యంలో కరువు కాటకాలు తప్పవు, కోపం పాపానికి మూలం అంటూ రాజుని మెత్తగా మందలించింది. ఇంతలో ఉత్తరుడు వచ్చి రాజుకు కంకుబట్టుకు నమస్కరించాడు. కంకుబట్టు విషయంలో తన తండ్రి చేసిన అపరాధానికి బాధపడ్డాడు. ఆ మహాద్విజుణ్ణి వినయంతో క్షమాపణ వేడుకోమని తన తండ్రిని ప్రార్థించాడు. విరాటుడు తన పొరపాటు మన్నించమని అడిగాడు. దానికి పాండవాగ్రజుడు ఉత్తరునితో తనకు రాజు మీద కోపం లేదని స్పష్టంగా చెప్పాడు. దానికి వారు సంతోషించి తన జనకునితో తాను కౌరవసేనను చూచి భయపడి పారిపోతూ ఉండగా అప్పుడొక దేవరంజిత మహాపురుషుడు నిండారు కృపతో తన భయాన్ని తొలగించి యుద్ధభూమికి తీసుకుని వెళ్ళి తనకు మారు అతడు యుద్ధం చేసి దుర్యోధనాదులను తరిమిన విధానమంతా సవిస్తరంగా చెప్పాడు. విరటుడు ఆశ్చర్యంతో ఆ మహాత్ముడెవరో కానీ అతన్ని కులదేవతగా పూజించుకోవాలి అన్నాడు. బృహన్నల వస్తే అతడు పేడివాడే కదా అనుకొని వానికి తగ్గట్లు సంభావించి పంపించి వేశాడు. బృహన్నల నాట్యరంగానికి వెళ్ళి ఉత్తరకు ప్రీతితో ఆమె కోరిన కురువీరుల తల చీరలిచ్చాడు. ఆ రాత్రి పాండవులు ద్రౌపది ఒక రహస్య స్థలంలో కలుసుకొని అజ్ఞాతవాసం నుంచి బయటపడే మార్గం గురించి ఆలోచిస్తున్నారు. భీమార్జునులిద్దరూ అన్నగారి ముఖం మీద ఉన్న దెబ్బ చూసి దానికి కారణం తెలుసుకుని కోపంతో విరాటుణ్ణి బంధు సమేతంగా నాశనం చేసి రాజ్యమంతా అన్నవశం చేస్తామన్నారు. ధర్మతనయుడు వాళ్లను వారించి విరాటుని పాల నుండి తన వ్రతం నెరవేర్చుకుని ఉండటం వల్ల అతని ప్రథమ అపరాధం క్షమించడం ధర్మమని అన్నాడు. పాండవుల రాత్రి గడిపి సూర్యోదయం అవగానే నిత్యానుష్ఠానాలు తీర్చుకొని శుచులై రాజవేషాలతో కొలువుకొచ్చారు. ధర్మరాజు విరాట సింహాసనమందున్నాడు. భీమసేనాదులు
తగిన ఆసనాల మీద ఉన్నారు. అప్పుడు విరాటుడు ఉత్తరుడితో వచ్చి తన సింహాసనం మీద ఉన్న కంకుని చూసి ఆశ్చర్యపడి నిలబడి ఉన్నాడు. ఆ రాజుకు అర్జునుడు తన అజ్ఞాతచర్య ప్రకారం అంతా చెప్పి, రాజసూయాధ్వజ కర్తయ్యై మహనీయ సార్వభౌమ పదవికి తగిన ధర్మరాజు ఆ చిన్న సింహాసనం మీద కూర్చొనకూడదా అని అడిగాడు. భీముడప్పుడు అర్జునుడిని చూపించి అతని మహిమ విరాటుడికి చెప్పాడు. ఉత్తర కుమారుడు భయపడి చూస్తూ ఉన్న తన తండ్రికి ఉత్తర గోగ్రహణం నాడు కనిపించిన మహాపురుషుడు ఆయనే అనియు అతడి విక్రమం అమానుషం అని చెప్పాడు. దానికి విరాటుడు ఎంతో ఆనందించి భీమ, పార్థ, నకుల సహదేవుల్ని కౌగిలించుకున్నాడు. పాంచాలిని సగౌరవంగా అంతఃపురానికి పంపించాడు. భయభక్తితో వినయాలతో ధర్మనందనునికి నమస్కరించి సోదర పుత్ర మాత్య బంధువర్గంతో అతన్ని కొలిచాడు. ధర్మరాజు విరాటుని కౌగిలించుకుని అతన్ని పొగిడాడు. విరాటుడు ధర్మరాజుతో సంబంధం అందుకోవాలని నిశ్చయించుకుని తన కూతురు ఉత్తరను అలంకరింపజేసి తెప్పించి అర్జునుడికి భారీగా ఇస్తానని ధర్మరాజు అర్జునుని వంక చూశాడు. ఆ ధర్మవిధుడు తానా కన్యనుకు నృత్య గీత విద్యాగురువై ఉండటం వల్ల ఆ అమ్మాయిని పెళ్లి చేసుకోవటం ధర్మం కాదని, తనకు కోడలిగా చేసుకుంటానని అన్నాడు. అందరూ ఆనందించారు. ఈ శుభవార్త బంధువర్గానికి అందజేయటానికి దూతల్ని పంపించాడు. పాండవులు తమ ఆయుధాలు తెప్పించుకొని ఉపప్లావ్యపురంలో రాజభోగాలు పొందుతూ ఉన్నారు. ద్వారపతి నుంచి శ్రీకృష్ణుడు బలరామ, సాత్యకి ప్రభృతులతోనూ సుభద్ర అభిమన్యులతోనూ సకల యాదవ వాహిని పరివృత్తుడై పాండవుల్ని చూడటానికి వచ్చి అనేక కానుకలు తెచ్చిచ్చాడు. పాంచాలపతి కూడా పాండవుల్ని చూడటానికి పుత్రమిత్ర బంధువులతో వచ్చాడు. అభిమన్యుని పెండ్లి. మత్స్యపతి అందరినీ తగిన విధంగా గౌరవించి పురంలో వివాహ మహోత్సవాన్ని చాటింపు వేయించాడు. పెండ్లికి కావలసిన కార్యక్రమాలన్నీ చురుకుగా జరిగిపోయాయి. లగ్నం దగ్గరకు వస్తోందని విరాటుడు ధర్మరాజుతో చెప్పాడు. అతడు కృష్ణ, పాంచాల పతులతోనూ సోదర పుత్ర ప్రముఖ నిఖిల జనాలతోనూ సౌభద్రేయుణ్ణి భద్రగజం మీద ఎక్కించి దివ్యాభరణాంబర పుష్ప ఫల ప్రచయంబులు కొని మంగళవాద్యాలు మారుమ్రోగుతూ ఉండగా వైభవంతో మత్స్యపతి మందిరానికి వచ్చాడు. మోహనమూర్తులైన ఉత్తరాభిమన్యుల పాణిగ్రహణ మహోత్సవం శాస్త్రోక్తంగా నడిపించి మత్స్యపతి కృతార్థుడయ్యాడు. తగిన సంభావనలు అందరికీ ఇచ్చాడు. పాండవులు బంధుమిత్రాదులతో సుఖంగా మత్స్యపతి మందిరంలో ఉన్నారు. మహాభారత అంతర్గత విరాట పర్వం సమాప్తం. మరో పర్వంలో మళ్ళీ కలుసుకుందాం.